యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును ఒక్కసారి మనము ధ్యానించుకుందాము. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలిన వారి ఉందుము. దృఢమైన విశ్వాసము, మొదటి నుండి మనకుండు విశ్వాసము, మన జీవితంలో మొదటి నుండి కూడా ఉన్న విశ్వాసము అంతము మట్టుకు కూడా గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో మనం క్రీస్తు వారసులం అవుతాము, క్రీస్తులో నిలిచి ఉండగలుగుతాము. నిజమే ప్రియులారా, మొన్నటి దినము కూడా నేను చెప్పాను ఒక మాట. మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాము, కానీ చివరి వరకు మన మరణాంతరం వరకు కూడా దేవునితో ఉంటున్నామా అన్నది కావాలి. దేవుని రాజ్యము కోసము మనం సిద్ధపడి ఉంటున్నామా అనేది కావాలి. మొదటి నుండి మనం ఎలా ఉంటున్నామో దృఢ విశ్వాసంలో ఒక నమ్మకమైన జీవితంలో ఉంటున్నాము దేవుని ఎడల. ఆ నమ్మకమైన జీవితము మన కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కార్యాలు జరగకపోయినా, వ్యాధులు పోకపోయినా, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా దృఢముగా ఒక నమ్మకముగా మన విశ్వాసంలో స్థిరముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము క్రీస్తు యొక్క వారసులుగా ఉంటాము. క్రీస్తు మరి పరిశుద్ధతలో క్రీస్తులో మనం నిలిచి ఉండగలుగుతాము. ఒక ఊర్లో ఇలాగే జరిగించబడి ఉందంట. వారు మొట్టమొదటిగా మరి ఒక 10 ఎకరాల పొలం కొనుక్కున్నారంట. ఆ పొలం కొనుక్కోవడానికి కారణం కూడా ప్రభువులో ఉండటమును బట్టి ఆ పొలం కొనుక్కున్నారంట. 10 ఎకరాల పొలం కొన్నారంట. 10 ఎకరాల పొలం కొన్నాక వాళ్ళు ప్రభువులో ఉంటున్నారు. ఉంటూ ఉన్న కొలది మరి వారి జీవితంలో అకస్మాత్తుగా వారి కుటుంబంలో మరి వాళ్ళ తండ్రి గారికి ఒక జబ్బు చేసి ఆ జబ్బుకి ఎంతో డబ్బు పెట్టవలసి వచ్చి మరి కొన్ని కోట్ల ధనము కావలసి ఉంది అని డాక్టర్స్ చెప్పినప్పుడు మరి ఏం చేయాలో అర్థం కాలేదంట. వాళ్ళ నాన్నగారికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయంట. వెంటనే ఆ ఉంటున్న పొలం అంతా కూడా అమ్మేశారంట. అమ్మేసేసి వాళ్ళ నాన్నగారిని మరి బాగు చేయించుకొని తీసుకొని వచ్చారు. తన నాన్నగారు 2 కిడ్నీలు మరలా కొత్తవి పెట్టారు, బాగా తీసుకొచ్చారు. కానీ వారు ఇంటిలో ఉంటున్న వాళ్ళ కుమారుడు వారందరూ కూడా ఒక అవిశ్వాసం. దేవుడు నమ్ముకున్నాక 10 ఎకరాల స్థలంలో మరి పొలం కొనుక్కున్నాం, కానీ దేవుడు నమ్ముకున్న మాకు మొత్తము ఆ పొలము పోయింది, అప్పుల పాలయ్యాము, మా స్థితి ఏంటి? దేవుడు నమ్ముకున్న మాకే కార్యాలు జరిగించబడినట్టుగా బడి మరలా కోల్పోయామని అవిశ్వాసాన్ని కలిగి వారెంతో మరి బాధ చెంది మరి దేవునికి దూరం అయిపోయారంట. చూడండి ప్రియులారా, వారు ఒక్కటి గ్రహించలేకపోయారు. 10 ఎకరాల పొలమును వాళ్ళ నాన్నగారు 2 కిడ్నీల కోసము ఆ పొలమును అమ్మారు. కానీ ఆ పొలము అమ్మినా కానీ ఆ 2 కిడ్నీలు వారికి పెట్టబడ్డాక అవి సక్సెస్ కావడము, అతను ఆరోగ్యంగా ఉండడం అది మేలా కీడా? అది ఎంత మేలు! 10 కోట్లు పెట్టి 10 ఎకరాల పొలం పెట్టినా ఒక్కొక్కరికి జీవితంలో 2 కిడ్నీలు పాడైపోయి 2 కిడ్నీలు అమర్చినా కూడా సక్సెస్ కాక చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. అక్కడ 10 ఎకరాలు పోయినా కానీ ఆ మనిషి జీవించి ఆరోగ్యంగా ఉన్నాడంటే దేవుని కృప కాదా? దేవుడి ఆశీర్వాదమా కాదా? ఇంకా అంతకంటే ఏముంది? ఎంతోమంది మనుషులు గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఇస్తున్నది పొందుకుంటూ కూడా ఏముంది, దేవుడు మాకేం సహాయం చేశాడు, ఏ సహాయం చేయలేదు కదా అని ఎంతోమంది కూడా అవిశ్వాసం పడి దేవునికి ఎంతోమంది దూరం అవుతున్న వారు ఉన్నారు ప్రియులారా. కాబట్టి దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడు, కానీ మనము మన విశ్వాసం యందు దృఢంగా విశ్వాసంలో ఒక నమ్మకముగా చివరి వరకు కూడా మనము నిలిచి ఉంటే నిజంగా ఆ పరలోకానికి చేస్తాము, ఆయన వారసులుగా అంతము మట్టుకు అన్నాడు. అంటే మనం మరణించే వరకు కూడా మనం ఎలా గట్టిగా పట్టుకొని ఉండాలి. మనం గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో మనం ఒక వారసత్తులుగా క్రీస్తులో ఉండగలుగుతాము, క్రీస్తు వారసులుగా మనము నిలిచి ఉండగలుగుతాము.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యాధులు వచ్చినా, చివరికి మన ప్రాణం పోతున్నా, మనం నమ్మకమైన జీవితం, దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంలో మనం నిలిచి చివరి శ్వాస వరకు, ప్రాణం పై వరకు కూడా మనం ఆ రీతిని కలిగి ఉంటే ఖచ్చితంగా పరలోకానికి చేర్చబడతాము. దేవుని బిడ్డగా మనం మార్చబడాలి. విశ్వాసమే కాదు, క్రియలు, అన్ని విషయాలలో దేవునికి నమ్మకంగా అంతము వరకు నిలిచిన వాడు ధన్యుడు. పరలోకాన్ని వారసుడిగా ఉంటాడు. అక్కడ పరలోకాన్ని స్వాతంత్రించుకోగలుగుతాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు నిలిచి ఉండాలని దేవుని కోరిక, ఆశ. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ డాడీ. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ వేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం నీవిస్తున్న వాగ్దానం ప్రభా, ఆత్మ స్వరూపుడ పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క చూస్తున్న ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను నాయన ఓ నీ ఆత్మ చేత నింపండి ప్రభా, ఓ నీ అభిషేకము చేత నింపండి పరిశుద్ధాత్మడ. ఇప్పుడే ప్రతి ఒక్కరు ప్రభా, ఎవరు చూస్తున్నారో ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్కరి పైకి మీ ఆత్మ దిగి వచ్చును గాక ప్రభా, మీ ఆత్మ చేత నింపబడును గాక ప్రభా, నీ యొక్క అగ్ని జ్వాలలుగా వారు మండించబడును గాక ప్రభా, వారి జ్ఞానము చేత నింపబడును గాక నాయన. నీకు స్తోత్రములు ప్రభా. వారి నీకు వలె ప్రతివేకమైన నీకు మాదిరిగా మార్చబడును గాక నాయన. నీ పోలిక చేత నింపబడును గాక పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభా, ఈ చూస్తున్న ప్రతి ఒక్కరు నాయన ప్రతివేకముగా నీలో అతివేకముగా శ్వాసనగా వెంట్లీ స్టాండ్ గోబ్రకైడి స్టెల్ ఫారిమా ప్రతి నేకమైన ఆశీర్వాదం పొందుకుని కృప దయచేయండి పరిశుద్ధాత్మ తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్ర వికాసమే తండ్రి. నీ కృపాశీర్వాదములు, ప్రతివేకమైన సమృద్ధి, ఆరోగ్యము, సమస్త వేకమైన కార్యములను వారి జీవితంలో ఈ దినమంతా కూడా జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.